హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం? నాకైతే ఫేవరెట్ అసలు. సరే, మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా, బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి 4 పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ 3 ఆనియన్స్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని కుక్కర్లో చేస్తున్నాను నేను ఇది. సో ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొంచెం బిర్యానీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క అన్నీ ఒక్కొక్క స్పైస్ వేసుకున్నా. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. అది 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది కదా, అప్పుడు పీల్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ వేసా. ఆనియన్స్ మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా, నాకు ఇలా ఫుల్గా వేసుకుంటే ఇష్టం. 3 ఆనియన్స్ వేసా. అవి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఈలోపు పుదీనా, చికెన్ అన్నీ పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఈ చికెన్లో వేసేయాలండి. చికెన్కి ఇది పడుతుంది బాగా. కాసేపు అలా మూత పెడితే ఆ కారం దానికి బాగా పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేయాలి. తగినంత కారం నేను 2 టేబుల్ స్పూన్స్ వేసా. మీ టేస్ట్కి తగ్గట్టు కావాలంటే ఇంకా వేసుకోండి కారం. ఇప్పుడు మూత పెడితే ఆ చికెన్లో వాటర్ వస్తాయండి. కాసేపు అలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు వాటర్ వస్తాయి. అందులో వాటర్ వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ వేస్తున్నాను. రైస్ కూడా వేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసి వాటర్ పోయాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి. ముందుగా చికెన్లో కొంచెం వాటర్ వచ్చినాయి కదా మనం ఫ్రై చేసినప్పుడు, సో వాటర్ చూసుకొని వేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా నేను. సో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసి గరం మసాలా వేసాను 2 స్పూన్స్. ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాయి. ఇప్పుడు బిర్యానీకి సరిపడే సాల్ట్ అంతా ఇప్పుడు విజిల్ పెట్టే ముందు వేయాలి. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసాను. ఒక 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ పెట్టాలండి. హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రావాలి. తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఈ చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.